శ్రీకృష్ణ అండి అందరికీ. ఎస్, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను అనమాట. చిన్నవి ఉన్నాయి, అవి చేద్దామని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది చేప కూర్చోవాలంటే వీళ్ళు ఒక క్లాత్ ఒక గుడ్డో వేసుకొని కూర్చుంటారు, కింద కూర్చోరనమాట. సో దాన్ని తర్వాత చేద్దాంలే అనేసి నేను ఊరుకున్నా. మామూలుగా మనం స్ట్రీట్లో వెళ్ళేటప్పుడు చాలామంది పూల వాళ్ళు ఉంటారనమాట. చాలా స్మైలింగ్తో పూలు తీసుకోండి అని అంటారు. మనం తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. మా అయితే ఓ 10 రూపాయలు అంతే. 10 రూపాయలు వాల్యూ లేదా అని అంటే మాత్రం మనం ఏం చెప్పలేమనుకోండి. బట్ మనం వేస్ట్ చేస్తుంటాం. పిజ్జాలు అంటాం, బర్గర్లు అంటాం, 10 రూపీస్ కుర్కురీ ఖర్చు పెడతాం. సో ఇలా ఖర్చు పెట్టే కంటే ఇట్లాంటి వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేసినట్టు. వాళ్ళు ఊరికే మనీ తీసుకోరు కాబట్టి. సో ఇలా అంటే ఒకటి వాళ్ళు గడవక ఇలా డబ్బులు తీసుకోవడం అని కాదు, కానీ అక్కడ కూర్చొని అమ్మడం కూడా చాలా కష్టం. ఆ పొల్యూషన్లో కూర్చోవడం, ఎండలో వాటిలో. సో ఇలా గొడుగు వేసి ఓకే. నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? మనం నిన్న మ్యూరల్ పెయింటింగ్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. సో మ్యూరల్ పెయింటింగ్ అంటే ఏంటి, మ్యూరల్ పెయింటింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అనేసి. సో మ్యూరల్ పెయింటింగ్ అంటే ఒక కథాంశాన్ని, రామాయణం, మహాభారతం, బుద్ధ చరిత్ర ఇలాంటి ఒక స్టోరీని మన పుస్తకాల్లో ఎలాగైతే మన పేజెస్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుందో, ఒక్కొక్క సన్నివేశం ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ వాల్స్ మీద, ప్రతి ఒక్క వాల్ మీద ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటుందన్నమాట. సో అజంతా కేవ్స్ గురించి మాట్లాడుకుంటే, బుద్ధుడు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అవతారంలో ఎలా పుట్టాడు? ఆయన ఏనుగుగా పుట్టాడు. జాతక కథలు అంటారు, దాన్ని జాతకాస్ అంటారు. సో దానికి సంబంధించిన బుక్స్ మా లైబ్రరీలో ఉంది. ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. ఇది ఎప్పుడు కనిపెట్టారు? రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నాడు కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ టైంలో, అభేంద్రనాథ్ ఠాగూర్ టైంలో వాళ్ళ బ్రదర్ ఆ టైంలో కనిపెట్టారు. ఒక ముస్లిం రాజు అటుగా వెళుతూ అజంతా కేవ్ సైడ్ వెళ్తూ ఆ గుహల్లోకి ఒక పులి వెళ్ళిందని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తే పెయింటింగ్స్, పెద్ద పెద్ద శిల్పాలు ఇలాంటివన్నీ చూసి ఈ అద్భుతాన్ని అసలు ఏంటిది అని ఇచ్చేయడానికి అనేసి అప్పుడు ఆ కేవ్స్ అంతా దారినంతా క్లియర్ చేసి లోపలికి బ్రిటిష్ రాజులు, ఈ అభేంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి ఆ పెయింటింగ్స్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేసి దాని మీద కొన్నేళ్ళు రీసెర్చ్ జరిగింది. ఇప్పటికి కూడా అజంతా కేవ్స్కున్నంత ఇంపార్టెన్స్, మహా అద్భుతం. మన చాలా లక్కీ అన్నమాట. వాళ్ళు కూడా నేపాల్ నుంచి వచ్చిన బోధిసత్వానికి సంబంధించిన వాళ్ళు వేశారు. అంటే దీన్ని బట్టి ఆలోచించాలి. నేపాల్ వాళ్ళు మనవాళ్ళే, నేపాల్ దేశీస్తులు మనవాళ్ళే. సో మనవాళ్ళే వాళ్ళు. అది ఇదిగోండి. సో ఇది అజంతా కేవ్ స్టోరీ. సో మీకు వీలైతే మహారాష్ట్ర వెళ్తే ఖచ్చితంగా అజంతా ఎల్లోరా చూడండి. దాంట్లో ఉన్న కైలాసనాథ్ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఒక సింగిల్ రాక్తో ఎటువంటి ఇటుకలు లేకుండా పైనుంచి చెక్కుంటూ వచ్చారు. ఇప్పుడు ఏం శిల్పం కింద నుంచి చెక్కుంటా పోతారు కాదు, ఆ గుడిని పైనుంచి చెక్కుకుంటూ వచ్చారు. దాన్ని కొంతమంది ముస్లిం రాజులు పగలగొట్టాలని చూశారు. 3000 మంది కూలీలను పెట్టి
పగలగొట్టడానికి చూసినా కానీ 3 సంవత్సరాలు చెక్కు చెదరలేదు. అక్కడక్కడ కొద్దిగా ఇది ఉన్నాయి, పాడైనవి. బట్ స్టిల్ ఆ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఆ గుడి కూడా చాలా ఫేమస్. సో వీలైతే అజంతా ఎల్లోరా కేవ్స్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.